ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? సోల్జర్, పవన్, రీతు చౌదరి, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఇద్దరిని కలుపుకోవచ్చు కదా, ముగ్గురు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆ బెడ్రూమ్ లోకి వస్తే ఒకరు, ఇట్లా బయట కారిడార్లో ఉంటే ఒకరు. సో ఇది కొంచెం అర్థం కావట్లేదు. అయినా కూడా వాళ్ళిద్దరికి బెనిఫిట్ ఏంటంటే రీతు చౌదరి తోటి ఉంటే బయట బాగా టెలికాస్ట్ అవ్వచ్చు, లేదు అంటే అవ్వలేరు. ఆల్రెడీ ఈ మధ్య తగ్గిపోయాడు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, గేమ్ ఆడట్లేదు అనేసి నామినేషన్లు వేశారు. అదైతే కరెక్టే. సో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. భరణిగా చూసిన ప్రతిసారి మనకి శివాజీ గుర్తొస్తుందని చాలా మంది అంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అదే, ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడకుండా, గొడవలు ఏదైనా ఎక్కువ జరుగుతుందేమో అన్నట్టుగా ఆలోచించి ఆయన కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు. గొడవలు ఎక్కువ జరగకోకుండా ఏదైనా ఇష్యూ జరిగితే కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేయడము. భరణితో పాటు సుమన్ శెట్టి గారు కూడా ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడము, ఓదార్చడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కొంచెము పెద్ద దిక్కు అనుకోవచ్చు హౌస్కి. సుమన్ శెట్టి గారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా తన సింపతి కార్డు వాడుతున్నా అనుకోవచ్చా? లేదు, ఆయన క్యారెక్టరే అంత చాలా మంచి క్యారెక్టర్. అదైతే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు. అంత ఎమోషనల్గా ఆయన ఒకవేళ బయట పడాలనుకుంటే ఒక 2 వీక్స్లో బయట పడిపోవచ్చు కదా. సింపతి మనము లైఫ్ లాంగ్ యూజ్ చేయం కదన్నా. ఇప్పుడు 90 డేస్ ఉంటుంది, 90 డేస్ యూజ్ చేయలేం కదా. పడిపోతే 3rd వీక్లో పడిపోవచ్చు, కానీ ఆయనది ఎప్పుడు బయట పడలేదు. సో ఆయన అట్లనే ఉన్నాడు కాబట్టి అట్లనే నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఆయన గేమ్ కూడా మంచిగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ దొరికితే మాత్రం గేమ్ ఖచ్చితంగా ఆడుతున్నాడు. ఆయన మాస్క్ ఇప్పటికైనా మాస్క్ తీసిండా లేదంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆయన మాస్క్ వేసుకోలేదు. ఆయన పేరు మాస్క్ మీద అన్నారు కానీ ఆయన మాస్క్ వేసుకోలేదు. కాకపోతే తను కొంచెము పూర్తిగా కామన్ మ్యాన్ అన్న. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, యూట్యూబర్ కాదు, పూర్తిగా కామన్ మ్యాన్ కాబట్టి ఒక్కసారిగా ఇంతమందితో ఎలా మింగిల్ అవ్వాలి అన్నట్టుగా ఆయన ఆలోచించి ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నాడు. బయట సైకో అంటున్నారు అక్క, బయట సైకో అంటున్నారు. ఆయన చెప్పుకున్నాడు, నేను సైకోని, నా భార్యను కొట్టానని ఆయనే చెప్పుకున్నాడు. బయట వాళ్ళు అనడం తప్పులేదు దాంట్లో. ఇంకా ఊసరవల్లిలో కలర్ మారుతున్న వారం ఒక రకంగా ఉంటుందని చాలా మంది అంటారు. దానికి ఏం చెప్తారు? ఆయన అక్కడ సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నాడు. అదే చెప్తున్నాను కదా, వీళ్ళందరికీ అలవాటు ఉంది బయట అందరితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు పూర్తి కామన్ మ్యాన్ అంటే ఇటు సోల్జర్, ఇటు హరీష్ రావే చూసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళిద్దరికి అర్థం అవ్వట్లేదు ఎవరితో ఎట్లుండాలి ఏంటి అనేది. సో వాళ్ళు అందుకనేసి అట్లా చేంజ్ అవుతున్నారు. మీ పాయింట్ ఆఫ్ ఈ టాపిక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ప్రియా ఇప్పుడేం కనిపిస్తలేదు. ఓన్లీ మాటలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు ఆమె దాంట్లో. ఏం ఆడలేదు. అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోయిన కొంతమంది రాబోతున్నారు. అది ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నాగప్రశాంత్ రావచ్చు. తర్వాత ప్రసన్న కుమార్ని తీసుకోరు, ఎందుకంటే ఆయనకి సో కాల్ది కొంచెం ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు తీసేసిండ్రు అనుకోవచ్చు. సెలబ్రిటీలలో మీరే చెప్పారు కదా ఇందాక చిట్టి పికిల్స్ అని. సెలబ్రిటీయా? ఇప్పుడు అయిపోయింది కదా చిట్టి పికిల్స్ వాయిస్ రికార్డింగ్ వల్ల. కాంపిటీషన్ అనుకోవచ్చు. రీతుకి కాంపిటీషన్. తర్వాత పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ ఎవరు ఎటు పోవాలో వాళ్ళిద్దరికి అప్పుడు సెట్ అయిపోతుంది. ఇటు డిమాండ్ పవన్ రీతుకి వస్తే చిట్టి పికిల్స్ కి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి ఏం గొడవ లేకుండా సర్దుకుంటారు అనమాట. టాప్ 5లో నాకు తెలిసినంత వరకు అయితే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి గారు, తనుజ, నాకు తెలిసి వైల్డ్ కార్డ్ లో వస్తే వీళ్ళల్లో స్వాప్ అవ్వచ్చు. సంజన హ్యాట్స్ ఆఫ్ అన్న సంజనాకి. తనని ఎవరెంత మంది తిట్టినా ఏం పట్టించుకోదు. తన గేమ్ తను ఆడుతుంది, తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇస్తుంది, తను చేయాల్సిన కామెడీ తను చేస్తూనే ఉంటుంది. బయటపడింది తన దొంగతనాల వల్లనే తను బయటకు వచ్చింది, బయట టెలికాస్ట్ అవుతుంది. సో లేదంటే తనకు కనిపించేది కాదు. వన్స్ దొంగతనం చేయడం వల్లనే హౌస్ అందరు గుర్తిస్తున్నారు, బయట జనాలు కూడా గుర్తిస్తున్నారు తనని. అసలు నాకు రాము రావుతోడే కనిపించట్లేదు అన్న. వన్స్ గివ్ అప్ ఇచ్చిన తర్వాత రాము రావుతోడే కనిపించలేదు నాకైతే. డాన్స్ కూడా ఏమంతా చేయట్లేదు ఆయన. సో ఈ వీక్ లో ఏమన్నా నాకు తెలిసి ఆయనంతగా ఆయన ఒప్పుకున్నాడు నేను గేమ్ ఆడలేదు అని చెప్పేసి. సో ఈ వీక్ లో ఏమన్నా ఆడొచ్చు అనుకుంటా దాని వల్ల. అర్థం కాలే. ప్రియా దమ్ము శ్రీజన వాళ్ళిద్దరు గ్రూప్ గా ఆడుతున్నారు. సింగిల్ గా పెడితే మరి ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో తెలియదు, కానీ గ్రూప్ గా పెడుతున్నారు కాబట్టి గ్రూప్ గా వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు రీతు చౌదరి అందంగా ఉందా, తనుజ అందంగా ఉందా, మీరు అందంగా ఉందా అంటే ఏం చెప్తారు?
శ్రీజకి మీకు సంబంధం, శ్రీజ మీ అక్క బయట కామెంట్స్ వస్తుంది, దానికి ఏం చెప్తారు? మా అక్క నాన్న నాకు ఆమెకి అసలు రిలేషన్ లేదన్నా, మాకెందుకు తెచ్చదామె? పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, ఎవరు పతివ్రతలు ఏం తప్పు కదా, ఒక లీడర్ మాట్లాడకూడదు కదా హౌస్ లో అంటే తప్పే అన్న, హరిత మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంజన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా నాగార్జున గారు తీసుకుంటారు. ఫ్లోరా కొద్దిగా ఎమోషన్ అయిపోయింది కదా, బ్యాక్ స్టాప్ అనుకుంటా, ఎట్లా చూడొచ్చు అది? అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఇందాక నేను కూడా ఫ్లోరా నామినేట్ చేయగానే మేల్ అని మేము పడుతున్నాం, ఫీమేల్ వచ్చింది నా పక్కన. కానీ సంజన మాత్రం ప్రియ మీద ఫైర్ అయింది ఫ్లోరా. అవునవును. మరి సంజయ్ ఎలా చూడొచ్చు ఫ్లోరా గురించి? ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు, స్కోప్ బాగా ఆడింది. కానీ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్క ఆటలు కూడా ఆడలేదు. సో ఈ దెబ్బకి దమ్ము శ్రీజలో మార్పు వస్తుంది అంటారా? దమ్ము శ్రీజలో ఈసారి నామినేషన్స్ రాకుండా కొంచెం జాగ్రత్తగా మాటలన్నీ మాట్లాడతారు. అంటే ఆమె మాట, ఆమె వాయిస్ అట్లా ఉంది, కానీ ఆమె మాటలు కొంచెం మాట్లాడుతుంది. కాకపోతే ఎక్కువ అన్ని దాంట్లో దూరి మాట్లాడుకోకుండా ఆమెకి సంబంధించిన విషయాలలోనే దూరితేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆమె కూడా మంచిది. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు మేడం? ఎందుకు మేడం? ఎందుకంటే తనే వీక్ ఉంది ఇప్పుడున్న కంటెస్టెంట్ లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పోతాడు, పోతే చెప్పలేం కదా. లేదు, ప్రియానే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు లోపల ఎవరు ట్రాకులు నడిపించలేరు, ఒక రీతు చౌదరి తప్ప. సో రీతు చౌదరిని చూస్ చేస్తే మాత్రం ఎవరు ఉండలేరు, బయట ఉండలేరు, లోపల ఉండలేరు. రీతు చౌదరిని తీసుకొచ్చింది అందుకే కదా. అది నిజమేగా. రామురాతుడు పరిస్థితి ఏంటి మేడం? రామరాతుడు ఉన్నాడని నాకు అసలు మరి పంపించదు కదా, ఎందుకు మరి అందరు పెట్టి మేపుతున్నారు? ఎందుకు మరి అందరు పెట్టి మేపుతున్నారు? ఏమో ఆయన అంటే ఆ గేమ్ లో గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. వన్స్ గివ్ అప్ ఇవ్వకుండా ఆయన గేమ్ ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది కదా. సో అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు మాత్రమే గొడవ పడుతున్నారు. కానీ ఆ రాము రాథోడ్ కొంచెం ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది. భరణి అందుకే నామినేట్ చేశారా? మేబీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉండడం తప్పు. సైలెంట్ గా ఉండకోకుండా ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళు కొంచెం గుర్తుండే. ఆయన స్ట్రాటజీ ఏమో ఎవరిది? రాము రాథోడ్ది. సైలెంట్ కూడా స్ట్రాటజీ కాదు, గివ్ అప్ ఇచ్చాను అనేసి అంటున్నాడు కదా ఆయన. సో గివ్ అప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ రీతు చౌదరి రామురాతో మాట్లాడుకున్నారు కదా. సో అందుకు ఆయన అట్లా సైలెంట్ ఉన్నాడు. కానీ తనుజ, ఇమాన్యుయల్ కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ఏం ఆడారు కదా. ఎందుకు సైలెంట్ ఉన్నారు? కూడా వేరే వాళ్ళు ఇమాన్యుయల్ తనుజ ప్రేమించుకుంటున్నారా మేడం లోపల? లేదు, ప్రేమించుకోవట్లేదు. మరి ఎందుకు వాళ్ళ నాన్నకు చెప్తుంది ఊకే? అది ఫన్నీగా చాలా అంటే కావాలని చెప్పినట్టుంది అది. ఇమాన్యుయల్ పులిహోర జస్ట్ బయట కూడా అదే కలుపుతున్నాడు, లోపల కూడా అదే కలుపుతున్నాడు. అంటే ఇమాన్యుయల్ కానీ రీతు చౌదరి కానీ బిగ్ బాస్ కంటెంట్ కోసమే పులిహోర లవ్ చేసుకుంటున్నారా? ఫేక్ లవ్. ఇమాన్యుయల్ కానీ, పవన్ కానీ, రీతు కానీ వీళ్ళందరూ. రీతు చౌదరి అయితే బిగ్ బాస్ కోసమే అని చెప్పుకోవచ్చు. అంటే బయట బ్యాడ్ అయిపోతుంది కదా రీతు చౌదరి, మరి ఎట్లా చూడొచ్చు? పర్సనల్ గా బ్యాడ్ అయిపోతుంది కదా. బట్ టీఆర్పీ కోసం ఏదైనా చేయాలి కదా అన్నట్టుగా. మరో విష్ణుప్రియ. అదే విష్ణుప్రియ. నేను వచ్చిన ప్రతిసారి అదే చెప్తాను, విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే రీతు చౌదరి. ప్రతిక విష్ణుప్రియ తీయలేడంటూ. టాప్ 5 చెప్పండి ఒకసారి. టాప్ 5 లో ఇమాన్యుయల్, ఒక్క నిమిషం టాప్ 5 లో టాప్ 5 చెప్పండి. టాప్ 5 లో ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చూసుకోవాలి.